సాక్షాత్తు బ్రహ్మ నిర్ణయించిన సుముహూర్తాన వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాలు కర్పూర కాంతుల నడుమ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవ తిరుకల్యాణ మహోత్సవ వేడుక అంబరాన్ని తాకింది. సర్వ జగత్తుకు కల్పవల్లి పుణ్యాల రాశి అయిన అమ్మవారికి మాంగళ్యధారణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. దిక్కులు పిక్కటిల్లేలా ఓం నమో నారసింహాయ నామస్మరణలు మిన్నంటిన శుభవేళ స్వామివారి కరుణాకటాక్ష వీక్షణలకై భక్తజనం పోటెత్తింది. జగత్ కళ్యాణం అందరి ఆనంద పారవస్యంతో ముంచెత్తింది. అపూర్వ ఘట్టం భక్త హృదయాల్లో ఆధ్యాత్మిక వైభవాన్ని నింపి యాదగిరిగుట్ట పులకించింది. స్వర్ణాభరణాలతో అలంకరించిన ఉత్సవమూర్తులను వేదిక వద్ద కొలువు తీర్చినారు. మొదలు జరిగిన ప్రతి ఘట్టం పరమార్థంతో నిండి మనోహరంగా అలరించింది. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పర్యటనోత్సవం కన్నుల పండుగగా సాగింది. కొండపైన ఉత్తరముఖ ద్వారం రథోత్సవ మండపంపై కళ్యాణ ఘట్టాన్ని రాత్రి ఘనంగా నిర్వహించారు. మొదటగా ప్రధాన ఆలయంలో గజవాహన సేవపై స్వామివారు పెళ్లి కొడుకుగా ముస్తాబై మాడవీధుల్లో ఊరేగుతూ మండపానికి చేరుకున్నారు. విశ్వక్సేనుడికి తొలి పూజలతో ప్రారంభమై స్వామికి యజ్ఞోపవీత ధారణ జరిపి పాద ప్రక్షాళన గావించారు. స్వామి అమ్మవార్లను జీలకర్ర బెల్లంతో అలంకరించి మాంగళ్య పూజ తంతు నిర్వహించారు. బ్రహ్మ ముహూర్తంలో నారసింహుడు మహాలక్ష్మి అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. మాంగళ్యధారణ జరిగిన తర్వాత భక్తులు దర్శించుకునే విధంగా కళ్యాణమూర్తులు కళ్యాణ లక్ష్మీ నరసింహులను అధిష్ఠింపజేశారు. కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు శ్రీరాముడిగా భక్తులకు దర్శనమిచ్చి హనుమంత వాహనంలో విహరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారు శ్రీ మహావిష్ణువు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహన సేవలో విహరించారు. ఇవాళ రాత్రికి దివ్య విమాన రథోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు అర్చకులు. తిరుమలలో నేటి నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి అమ్మవార్లు పుష్కరిణిలో ఆనంద విహారం చేస్తారు. ఏటా పాల్గొన మాసంలో శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి. ఇందుకోసం తెప్పను సిద్ధం చేసి విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. స్వామివారి పుష్కరిణిని అందంగా తీర్చిదిద్దారు. తెప్ప చుట్టూ నీటి జల్లులు పడేలా ఏర్పాట్లు చేశారు. తెప్పోత్సవాల్లో అలంకరణ కోసం సాంప్రదాయ పుష్పాలు కట్ ఫ్లవర్స్ వినియోగిస్తారు. ఇక తొలి రోజు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు మాడవీధుల్లో ప్రదక్షిణగా ఊరేగుతూ వచ్చి పుష్కర్ణిలో తెప్పపై 3 చుట్లు విహరిస్తారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు తెప్పపై 3వ రోజు 3 చుట్లు, 4వ రోజు 5 చుట్లు, 5వ రోజు 7 చుట్లు విహరించి భక్తులను కటాక్షించనున్నారు. మరోవైపు తెప్పోత్సవాల కారణంగా ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.